30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం చాలా ఆనందంగా ఉంది అని సత్యసాయి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. పుట్టపర్తి పట్టణంలోని సత్యమ్మ గుడి సర్కిల్ నందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రక్రియకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ గౌరవ సలహాదారుడు మాతంగి తిప్పన్న, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఎస్టీడీ నరసింహులు, ఫోటో సాయి, పట్టణ అధ్యక్షులు నరసింహమూర్తి, నాయకులు బండ్లబల్లి ఆంజనేయులు, వెంకటేష్, ఆంజనేయులు, సాయి ప్రసాద్, గణేష్, ఓబులేషు, సాయి కుమార్, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు గోపాల్ నాయక్, బీజేపీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కృష్ణమాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై మాదిగ, జై మాదిగ, మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎంఆర్పీఎస్ నాయకులు ఏబిసిడి వర్గీకరణ కావాలని మందకృష్ణ మాదిగ గారు అలుపెరుగని పోరాటం చేసి 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాల్లో ఏబిసిడి వర్గీకరణ అనేది సాధించుకున్నాము. దాంట్లో ఎంతో మంది అమరులు అయినారు. వారికినేమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాలు చేసినాడు. ఈ పోరాటంలో భాగంగా మందకృష్ణ మాదిగ గారు విజయం సాధించినాడు. దీనికి సహకరించినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి, అందరూ కూడా సహకరించినందుకు వారికి అందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అవకాశాలు కల్పించడానికి ఏబిసిడి వర్గీకరణ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈ పార్టీలకు అన్నిటికీ అతీతంగా చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకు, దొండర నాయకులకు అందరికీ సామాజిక నమస్కారాలు.